ఇప్పుడు తెర మీదకి నల్గొండ బ్రదర్స్ ఎంటర్ అయ్యారు. అసలు దీని సంగతి ఏంది, ఏడా డీటెయిల్స్లో కూడా ఎమ్మెల్యే పోటీ చేసే టైంలో దాదాపు 10 కోట్లు ఆయనకు ఫండింగ్ చేసినట్టు కూడా పెద్దోడు దొరికిండు. ఇప్పుడు తోళ్ళు వలుస్తారు. నల్గొండ చిన్నోడు పెద్దోడు కాకుండా కూడా ఖమ్మం నుంచి కూడా ఇంకో బాబాయిలు చిన్ననాన్నలు కూడా ఉన్నారంట. ఇప్పుడు దొరికిండు, చిన్నోడు కాదు పెద్దోడే దొరికిండు. అందరికీ నమస్తే. ఒక 3-4 రోజుల నుంచి ఇసుక మాఫియా, అక్రమ ఇసుక రవాణా పైన ఎన్నో వార్తలు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో డైరెక్ట్గా మంత్రి సీతక్కని ఇన్వాల్వ్ అయిందని, కాదు వారి పిఏ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సీతక్క టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు తెర మీదకి నల్గొండ బ్రదర్స్ ఎంటర్ అయ్యారు. ఏంటంటే సేమ్ వీళ్ళది కూడా ఇసుక రవాణా. ఇక్కడ కనిపిస్తుంది ఆ సినిమా, ఇదేందో అర్థమవుతుందా? ట్రాక్టర్లు, ఈ గుడారాలు, ఈ జనం, ఈ కూలీలు, ఇక మొత్తం ఎత్తిపోసుడే. ట్రాక్టర్లలో నింపాలే, పంపించాలి మొత్తం. అసలు దీని సంగతి ఏంది, ఏడా, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది డీటెయిల్స్లో పోదాం. మొత్తానికన్నా ఈ యొక్క ట్రాక్టర్ మీరు చూపెట్టిన ఏవైతే ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లు పెట్టడానికి మీకు ముఖ్య కారణం ఏంటంటే లారీలు పెడితే అడావుడి అవుతుంది. ఇప్పుడు ఏదైతే శాండ్కి సంబంధించి వాళ్ళు పర్మిషన్స్ లేవు. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చిన తర్వాత అది కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ యొక్క ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్లతో అయితే తరలిస్తున్నారన్న మనము కొన్ని విజువల్స్ కూడా తీసుకొచ్చాం. ఏ విధంగా తరలిస్తున్నారు, మరి వీళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చి మ్యాప్ ఇట్లా చేసిరని కూడా అనుకోవచ్చు. అంటే వాస్తవంగా ఈ రీచ్లో పర్మిషన్ ఉండదు. ఇది డిస్ట్రిక్ట్ రీచ్ కాబట్టి ఇందులో అసలు ఇసుక తీయాల్సిన అదే ఉండదు, అసలు పర్మిషన్ ఉండదు, పోదు కూడా. 10ల సంఖ్యలో 20 సంఖ్యలో అయితే ట్రాక్టర్ రోజు 100 టన్నుల ఇసుకనైతే అక్కడి నుంచి తరలిస్తున్నాయి. ఒకసారి చూద్దాం, మనం ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఎస్, ఈ విజువల్ చూస్తున్నారు కదా, మొత్తం ఒక 10 ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయి, 100ల సంఖ్యలో ఉన్నారు. ఇది మొత్తం జాదిరెడ్డిగూడెం అనే గ్రామం, ఏదైతే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాదిరెడ్డిగూడెం అనే గ్రామం నుంచి అయితే ఈ ఇసుక తరలిస్తున్నారు. ఏదైతే చెరుకు తోటలో అడవి పందులు పడి ఎట్లా వాటిని నాశనం చేస్తుందో ఈ యొక్క మూసీ నది మీద పడి ఈ యొక్క నాయకులు కావచ్చు, ఆ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, దాన్ని ఆగం చేస్తున్నారు. చూడండి అన్న, ఇక్కడ ఎన్ని ట్రాక్టర్లు, ఒక 10 ట్రాక్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఒక లోడ్ వేసుకొని పోతుంది. ఈ విధంగా మొత్తం నేషనల్ హైవే మీద పోతున్న ట్రాక్టర్లను కూడా ఎవ్వరు కూడా పట్టుకోవట్లేదు. అదేవిధంగా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా కనీసం నెంబర్ ప్లేట్ చూడలేదు. మేము అక్కడ చూసినప్పుడన్నా ఆ విజువల్స్ మనం తీస్తున్నప్పుడు కూడా మన ముందు నుంచి ట్రాక్టర్లు పోతున్నాయి, మనం వీడియోలు తీస్తుంటే వాళ్ళు కనీసము ఏంటి మరి ఎవరు తీస్తున్నారు, ఏ అధికారాన్ని తీస్తున్నాడో ఏదని అసలు భయమే లేదు. ఇందులో ఇంకోటి కూడా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చాలా చిన్న వ్యక్తి. అతను ఇంత పెద్దగా ఇసుక రవాణా చేసి ఇంత దంద చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన దగ్గర అంత కెపాసిటీ కూడా లేదు. ఎవరు చేయిస్తారు మరి? ఆ ఎమ్మెల్యేని ముంగటేసి వెనుక ఏ మంత్రి చేయిస్తుండు? ఏ మంత్రి ఆయన అండదండలతో ఇదంతా నడుస్తుంది? అంటే ఇదే వ్యక్తికి గతంలో ఆయన ఫండింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఏదో 10 కోట్ల దాకా డబ్బు ఎమ్మెల్యే పోటీ చేసే టైంలో దాదాపు 10 కోట్లు ఆయనకు ఫండింగ్ చేసినట్టు కూడా అక్కడ ఉన్న జనాలు మనకు చెప్తున్నారు, లేదా మనకున్న విశ్వాసం. ఇప్పుడు ఆ ఫండింగ్ కోసం, రికవరీ కోసం ఇది చేస్తున్నారా అంటే ఆ 10 కోట్లు చాలా చిన్నది. ఈ దందా ముంగట ఇది ఒక వారం రోజుల 10 కోట్లు ఎందుకు సంపాదించేస్తాడు ఆ మంత్రి. పాపం ఆ స్థానిక ఎమ్మెల్యేకి తెలియదు కదా. ఆడికో ఆ యూట్యూబ్ జర్నలిస్ట్ కూడా ఆయనతో మాట్లాడి ఉండే, ఇంకేంది మరి మీరు ఎమ్మెల్యే అయిపోయారు, ఒక 5,000 కోట్లు మీరు వెనక వేసుకోవచ్చు, తినొచ్చు, బుక్ వచ్చిగా మీరు అన్నట్టు మాట్లాడండి ఆ స్థానిక ఎమ్మెల్యేతో ఆ యూట్యూబ్ జర్నలిస్టు. మరి ఇప్పుడు వాళ్ళు ఏడురో మరి నాకైతే తెలియదు. మరి వాళ్ళు ఇది చూస్తే మాత్రం జర అడగాల్సిందే. మళ్ళీ ఒకసారి పోయి ఆ స్థానిక ఎమ్మెల్యేని విజువల్స్ చూపించి ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే మంచిగా ఉంటుందని నా జర్నలిస్ట్కి కూడా చెప్తున్నా. గంపలు కొట్టే జర్నలిస్టులకి చెప్తున్నాం, గతంలో గంపలు కొట్టే వాళ్ళకు ఇవన్నీ మీరు కూడా వేయాలి. చూడన్న, దిగబడ్డ ట్రాక్టర్ని లాగుతురు మొత్తం. ఇదే ఇసుక మొత్తం నింపిరు. ఇక కూలీలు ఇగో ఎంత అసలు దొంగతనం చేస్తానో అన్న ఫీలింగ్ కూడా లేదు వాళ్ళకి. మంచిగా మా వెనక ఒకడు ఉన్నాడు, మమ్మల్ని ఆడే చూసుకుంటాడు మొత్తం అని. కానీ ఎంత పెద్ద తలకాయ ఎవరో దొరుకుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఇవే ఇసుక రవాణా పైన గతంలో కూడా చాలామంది ఆరోపణలు చేశారు, చాలామంది నాయకుల మీద కూడా ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా చాలామంది యూట్యూబ్ జర్నలిస్టు ముఖ్యంగా స్థానికంగా పోయి కూడా అక్కడ ప్రత్యక్షంగా లైవ్ ప్రోగ్రాంలు పెట్టి కూడా అక్కడ నుంచి టెలికాస్ట్ చేశారు. మరి అలా వాళ్ళకి కళ్ళు కనిపిస్తలేవా, మరి వాళ్ళు ఏం చూస్తారు, ఏం వార్తలు కవర్ చేస్తారని వాళ్ళకి కూడా తెలియాలి. ఇంకోటి, ఒక ముసుగు జర్నలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించుకొని ఏదో దందా చేసుకుంటుండు.
ఆయన కూడా దాదాపు 2 కోట్ల దాకా ఇదే స్థానిక ఎమ్మెల్యేకి ఎన్నికల సమయంలో ఫండింగ్ చేసినట్టు కూడా మనకు తెలుసు. దానికి సమాచారం మన దగ్గర ఉంది, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఆయన చర్చకు వస్తే బరాబర్ ఆయనకు ఆధారాలు చూపిస్తాము. ఆయన కూడా మాట్లాడతలేడు అంటే ఆయన హస్తం కూడా ఇందులో ఏమైనా ఉందా ఆ ఇసుక రవాణా పైన? మనం విజువల్ తీసుకునే టైంలో కూడా మన వెహికల్ని చూసి పక్కకి ట్రాక్టర్లను దొర్లించేసి వాళ్ళు ట్రాక్టర్ దిగి ఉరుకుతురు మొత్తం. అవునవును, ఇగో చూడండి ఇప్పుడు ఈ విజువల్లో చూస్తే ఈ సెంటర్లో ఉన్న ఇది ఒక సెంటర్లో ఇగో చిరునవ్వుల చిన్నోడు చిక్కడు దొరకడంట. చిన్నోడు దొరకలే, పెద్దోడే దొరికిండు. మాకు ఆ చిరునవ్వులు తెలుసు, ముసి నవ్వులు తెలుసు, మిమ్మల్ని ఎక్కడ పట్టుకోవాలో కూడా తెలుసు. ఇప్పుడు దొరికిండ్రు, చిన్నోడు కాదు పెద్దోడే దొరికిండు. ఆ ఉమ్మడి నల్లగొండలో పెద్దోడు అంటే మీకు ఎవరో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దోడు దొరికిండు, ఇప్పుడు తోళ్ళు ఒలుస్తారు. ఇక మరి ఒలుస్తారా, మరి అధికారం అడ్డం పెట్టుకుని ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. మరి ఆ సోకాస్ జర్నలిస్టులు కూడా పోవాలి మరి రేపు. అదే విధంగా అన్న అంతే కదా, రేపు ఆ సోకాస్ జర్నలిస్టు కూడా బుక్కొచ్చు తినొచ్చు అన్న వాళ్ళు కూడా రేపు అడిగి పోవాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చిరునవ్వులు నవ్వుతున్నాను చెప్పి రాసుకురు. అంటే ఇదే స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఇసుక పైన మాట్లాడినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి అదే చిరునవ్వు నవ్వుతుండ అనమాట. అంటే ఆయనకు ముందే తెలిసిందేమో మరి వీళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ ఇదే దోసుకోవస్తారు. ఈ పులి బొమ్మలు ప్రతి ఒక్క ట్రాక్టర్ మీద ఈ పులి, అది ఏదైతే పులి ఉందో పంజా విసిరేది, ఏదైతే సింగమోలే వచ్చినాడు రేవంత్ అన్న అనే సాంగ్ తోటి ఆ పులిని బాగా తీసుకొస్తున్నారు. మరి సింగమోలే ట్రాక్టర్ పైన పులి బొమ్మ సింగమోలే వస్తాడా సిగ్గు లేకుండా, మరి ఈ యొక్క తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుతాడా? అంటే ఇది ఏదో సలార్ సినిమా లెక్క ఉంది. ఇది అలా సీల్ వేసినట్టు మొన్న మనం చూసినాం సీతక్క అక్రమ ఇసుక రవాణా చేసేటప్పుడు రేవంత్ ఫోటో సర్కార్ అని చెప్పి ఏదో రాసుకొని ఇప్పుడు వీళ్ళు పులి బొమ్మ వేస్తారు. అంటే ఏదో సీల్ ఉన్నట్టుంది ఇది పులి బొమ్మ. ఏ ఒక్క ట్రాక్టర్ మీద కనీసం మీరు ఇక్కడ చూడొచ్చు కనీసం నెంబర్ ప్లేట్ లేని పరిస్థితి. ఈ నెంబర్ ఇదే నెంబర్ ప్లేట్. ఇక పులి బొమ్మ పులి బొమ్మ చిన్నోడు పెద్దోడు పెద్ద ఇదేనా కథ? చిన్నోడి సంగతి అయితే పెద్దోడి సంగతి కూడా అయితే అన్ని రోజులు నీగా బిడ్డ చెప్తాను. చూడండి అన్న, ఇగో ఇక్కడ ట్రాక్టర్ ఆగుంది, ఇగో ఇక్కడ ట్రాక్టర్ ఆగుంది. ఇది గ్రామ పంచాయతీ, ఇగో మండల ఆఫీస్ అనుకుంటుంది నాకు తెలిసి. ఐ థింక్ ఆ యొక్క గ్రామ పంచాయతీ ముందటనే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సంబంధించి ట్యాంకర్ ఉంది. ఇక్కడ పక్కనే ఇసుక ట్రాక్టర్ ఉంది. ఎంత సిగ్గుచేటు, గిత్తనన్న సిగ్గు ఉండాలి కదా ఇసుక తీసుకుపోతున్నప్పుడు. అంటే పక్కనే మన చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫోటోలు మీ మోకాలకు ఏ రోజన్నా నిజాలు మాట్లాడారంటే అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడతారు. ఒకసారి అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడిన విజువల్స్ కూడా మన దగ్గర ఉంది, చూద్దాం అన్న. చూడు జూటా మనిషి మొత్తం వాళ్ళు ఏడుగడలో చూశారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినాను. వాళ్ళ ఇసుకను చూసినారు, నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన నవ్వుతుండు బాగా చెప్తున్నావు అన్న అబద్ధం అని గుర్తుపెట్టుకో. ఆ తుంగతుర్తిలో ఇలాంటి అక్రమాలు చేస్తూ ఒక పక్కన మీరు శుద్ధ పూసలని చెప్పుకుంటున్నారు కొంతమంది పెద్ద నాయకులు, ఆడ మంత్రులు కూడా. మరి తస్మత్ జాగ్రత్త. అంటే ఇందులో ఇంకోటి కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ నల్గొండ చిన్నోడు పెద్దోడు కాకుండా కూడా ఖమ్మం నుంచి కూడా ఇంకో బాబాయిలు చిన్ననాన్నలు కూడా ఉన్నారంట. మరి వాళ్ళ సంగతి ఏందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాగే ఆదరిస్తుండండి. థ్యాంక్ యూ.